ఏమైంది? పొద్దుననగా పారిపోయారు అత్తయ్య గారు. రాత్రయింది, ఇంతవరకు రాలేదే. ఎక్కడికెళ్ళుంటారు? అమ్మా, నీ కంటికి నేనేమైనా చిలక చూసి చెప్పేదానిలా కనిపిస్తున్నానా? నన్ను అడుగుతావేంటే? నేను నిన్నడగలేదే, నాలో నేను మాట్లాడుకుంటున్నాను. అయినా అటు ఊరికి వెళ్ళక ఇటు అప్పుల వాళ్ళకి దొరక్క ఎక్కడికెళ్ళుంటుందంటావు? అదే అర్థం కావట్లేదక్కా. ఇప్పుడు గనక అత్తయ్య గారు దొరక్కపోతే ఏం జరుగుతుందో? అక్క, పూజ గదిలోంచి పొగొస్తుందక్కా. ఏంటి? అత్తయ్య గారు దొరక్కపోతే పూజ గదిలోంచి పొగొస్తుందా? ఎందుకే? అబ్బా, ఒకసారి అటు చూడక్కా. ఏంటి ఒక్కసారిగా అంత పొగొస్తోంది? మావయ్య గారు చుట్టలు కాలుస్తున్నారేమో అక్క. చచ్చా, పూజ గదిలో ఎందుకు కాలుస్తారే? ఇదంతా మన గీత పనే అయి ఉంటుంది. ఛీ, గీత చుట్టలు కాల్చడం ఏంటి? చెత్త మొహం దానా. నిన్ను తగలయ్యో. నేనన్నది గీత కాలుస్తుందని కాదే, పూజ చేస్తుంది అని. పద. పద పద. గీత, గీత, అమ్మ గీత, అమ్మ గీత, గీత, గీత. పెద్దమ్మ గారండి. ఎవరే నువ్వు? బురదలో పొర్లిన బావురు కప్పలా ఉన్నావు. నేనేనండి, గీతని. చాలే, మా గీత ఆపిల్ పండులా ఎర్రగా ఉంటుంది, నువ్వేమో చింతపండులా నల్లగా ఉన్నావు. ఎలా నమ్మాలి? పాదాలు కడగమంటారా? హారతి ఇవ్వమంటారా? అగ్గో, పాద పూజ అవి ఇవి అందంటే ఖచ్చితంగా నువ్వు మా గీతవే. అయినా పిల్లి నాకిన పాల గిన్నెలా కళకళ్ళాడిపోయేదానివి, ఇప్పుడేంటే కుక్క నాకిన కూర గిన్నెలా విలవేలాడిపోతున్నావు? ఉదయం నుంచి నానమ్మ గారు కనిపించడం లేదు కదండి. ఆమె ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని, వెంటనే తిరిగి రావాలని పూజలు చేస్తున్నానండి. నువ్వెన్ని పూజలు చేసినా మీ నానమ్మ తిరిగి రాదే. ఎందుకు రాదండి? ఎందుకంటే ఆ శ్వేత మీ నానమ్మని కిడ్నాప్ చేసి ఉంటుంది. అవును, నిన్న ఏ రేంజ్ లో ఛాలెంజ్ చేసిందో ఒకసారి గుర్తు తెచ్చుకో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.